ఇప్పుడు టు బి ఫ్రాంక్లీ ఎవరికన్నా బాధ కలిగిస్తే ఐఎమ్ సారీ, బట్ కొందరిని కంపేర్ చేస్తుంటారు సచిన్ తోటి. అది నాకు అస్సలు నచ్చదు. ఎస్ ఐ నో దే ఆర్ ఏ గుడ్ ప్లేయర్స్, బట్ ఏంటంటే నా మైండ్లో ఎలాగైపోయింది చెప్పనా, ఎప్పుడైతే సచిన్ తోటి వాళ్ళని కంపేర్ చేస్తారో వాళ్ళని నేను ఇంకా అడాప్ట్ చేసుకోలేకపోతున్నా. ఇంకోటి విషయం ఏంటంటే బాబాయ్, ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నాం వాళ్ళని అడిగితే వాళ్ళు తిడతారు. మమ్మల్ని సచిన్తో కంపేర్ చేస్తారు మీరు, ఆయన ఎక్కడ మేము ఎక్కడ. విరాట్ కోహ్లీ ఉంది ఇంటర్వ్యూ, మీరు అసలు నక్కకి నాగలోకానికి తేడా ఉన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. సచిన్ ఈజ్ వే అబౌవ్ అస్. మేమేదో జస్ట్ ఆయనలో 10% 50% చేస్తే ఏదో సక్సెస్ అవుతున్నాం అంతేగాని అని వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడున్న ఈ వైట్ బాల్ క్రికెట్ కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, పవర్ ప్లేస్ కానీ, రివ్యూస్ కానీ ఉండుంటే అసలు సచిన్ రికార్డ్స్ అన్బ్రేకబుల్ అన్బ్రేకబులే. అండ్ ఆల్సో సచిన్ ఏంటంటే ఫస్ట్ 76 గేమ్స్ ఓపెనర్గా రాలేదు. అవును, తర్వాత వచ్చాడు ఓపెనర్గా 78 గేమ్స్. ఎప్పుడు తర్వాత వచ్చి ఓపెనింగ్ రికార్డ్ చేశాడు. లాట్ ఆఫ్ టైమ్స్ సచిన్ అవుట్ అయిపోయాడా. అది 90s కిడ్స్ కి స్టాండర్డ్ గా ఉండే ఒక ఏం మాట్లాడుతున్నాం మనం సచిన్ గురించి. రికార్డ్స్ ఏంటంటే ఇప్పుడు ఉన్న రూల్స్ అప్పుడు ఉండుంటే అప్పుడు అంతా బౌలర్ ఫ్రెండ్లీ ఉండేవి రూల్స్ అన్ని. బౌలర్ ఫ్రెండ్లీ ఉండేవి, బౌన్సర్స్ కూడా 2 బౌన్సర్స్ కన్నా ఎక్కువ అలౌ చేసేవారు. హ్యూమన్ ఎర్రర్స్ బోల్డ్ ఉండేవి. డిఆర్ఎస్ లేదు. డిఆర్ఎస్ ఉండుంటే ఎన్నో సచిన్ అవుట్స్ అన్ని రివర్స్ అయిపోయేవి. ఎన్నోసార్లు ఎలా తిట్టుకుని మెయిన్ విలన్స్ ఉండేవారు తెలుసా ఎంపైర్లు? ఎవరు తెలుసా? స్టీవ్ బక్నర్. ఆడిని చూస్తేనే నాకు ఇట్లా కాలిపోయేది అనమాట. స్టిల్ దే కాంట్ స్టాప్ హిమ్. ఆయన 100 ఇంటర్నేషనల్ సెంచరీస్ చేశాడు. దట్టు అప్పుడు ఓన్లీ 2 ఫార్మాట్స్ ఉండేవి, టెస్ట్ అండ్ చేస్ టు సచ్. అప్పుడు ఓన్లీ 2 ఫార్మాట్స్, టెస్ట్ అండ్ ఓడిఐస్. T20s లేవు. సో T20s కూడా అప్పుడు ఉంటేనా సచిన్ కి అసలు మనకి అందడు.